త్రేతాయుగంలో రాముడు తండ్రి ఇచ్చిన మాట కోసం వనవాసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు చూస్తే కొడుకులు తండ్రిని కాళ్ళతో తన్నేటోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కొడుకు నుంచి ఇటు మారడానికి కారణం ఏంటి? ఆ తండ్రి రాముడి గురించి పిల్లలకి చెప్పలేదు కాబట్టి. ఎవరైతే పిల్లల్ని రామాయణం చెప్తూ రాముడు ఇలాంటి వాడు, కృష్ణుడు ఇలాంటి వాడు అని చెప్పి పెంచాను అనుకోండి, మనకి ఈ దుస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే రామచంద్రమూర్తి తన తండ్రి ఇచ్చిన మాట కోసం జీవితంలో సకల ఆనందాలన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయాడు. అన్నయ్య పోతున్నాడు కదా అని లక్ష్మణుడికి ఏం సంబంధం లేదు. పాపం ఈ లిటిగేషన్ లో ఆయన రాలేదు, ఆయన పేరే లేదు ఈ కేసులో. అయినా సరే ఆయనంతటా ఆయన నేను అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని ఈ ప్రపంచంలో అన్నా తమ్ముళ్ళు ఆస్తి కోసం చంపుకోవడానికి సిద్ధమయ్యే ఈ ప్రదేశంలో ఈ ఈ రోజులలో నాకొద్దంటే నాకొద్దు అని కొట్లాడుకున్నారు రామచంద్రమూర్తి భరతుడు. ఒకళ్ళు వచ్చి భరతుడికి ఇవ్వాలి అంటే నాకొద్దు మా అన్నయ్యది, నేను ఎప్పుడు కూడా మా అన్నయ్య దాసుడినే, మా అన్నయ్యకి ఇవ్వాలి. లేదు లేదు భరత నువ్వు తీసుకో, లేదు లేదు అన్నయ్య నువ్వు తీసుకో. పాపం లక్ష్మణస్వామి వెళ్ళి అమ్మని అడిగాడు. రాముడు అనుకున్నాడు అమ్మకి వెళ్ళి చెప్పు మీ అమ్మ పర్మిషన్ తీసుకొని రా అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ అన్నది, అయ్యా అమ్మ నేను వెళ్ళాలా రాముడితో? అడగటం ఏంటి అసలు, నువ్వు అడగటం తప్పు చేసావు. రాముడితో వెళ్ళాలి అని అడగకూడదు, వెళ్ళిపోవాలి. సరే నువ్వు అడిగావు కదా, నీకు ఇంకో విషయం చెప్తా. అయోధ్య మఠవీం విద్ది రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది అని చెప్పింది వాళ్ళమ్మ. ఏమని చెప్పిందో తెలుసా అండి సుమిత్రమ్మ? అయ్యా దశరథ మహారాజుని రాముల్లో చూసుకో, నన్ను సీతమ్మ తల్లిలో చూసుకో, అయోధ్యని అడవిలో చూసుకో, వెంటనే బయలుదేరి రాముడితో అని చెప్పి. ఎంత గొప్ప తల్లి చూడండి. అలా పెంచారు కాబట్టి పిల్లలు అలా అయ్యారు. ఈ రోజులలో మనం అనవసరమైన సినిమాలు సీరియళ్ళు ఇవి పెంచుతున్నాం కాబట్టి అందులో ఏం చూపిస్తారండి? ఏం చూపిస్తున్నారు చెప్పండి? కోడలు అత్తగారిని ఎలా చంపేసింది, అత్తగారు ఎలా ప్రతీకారం చూపించుకుంది, తర్వాత ఒకళ్ళ ఇంట్లో 10 మందిని పెట్టి వాళ్ళు ఎలా కొట్లాడుకుంటున్నారు, అది చూస్తే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? మనం కూడా అలానే తయారైపోతుంది. కాబట్టి ఏది మనం చూస్తామో, ఏది మనం వింటామో, ఏది మనం మాట్లాడతామో, ఎటువంటి వ్యక్తులతో ఉంటామో అలానే మన ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులకి నేను చేసే సిన్సియర్ చేతులు జోడించి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకి రామాయణ భాగవతాదులు చెప్తూ పెంచండి. మీ పిల్లవాడు పెద్దగయ్యాక మీరు ఈ సేవ కానీ చేస్తే అన్నిటికంటే లబ్ధిపోయే వ్యక్తులు ఎవరైనా ఉంటే అది ఫస్ట్ తల్లిదండ్రులే. తల్లిదండ్రులు లబ్ధి పొందడమే కాకుండా ఈ దేశం లబ్ధి పొందుతుంది, ఈ ధర్మం లబ్ధి పొందుతుంది, ఈ సమాజం లబ్ధి. కానీ ఇటువంటి అనవసరమైన ఎక్స్పోజర్స్ పిల్లలకి చేయటం వల్ల వాడు పాడవటం చేత కుటుంబం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతే సమాజం పాడైపోతుంది, సమాజం పాడైపోతే దేశం పాడైపోతుంది. కాబట్టి ఎందుకు ఇలా మారుతున్నారు అంటే రాముణ్ణి పక్కన పెట్టాం కాబట్టి ఇలా మారుతుంది. రాముణ్ణి మళ్ళీ ఈ సొసైటీలో ఇంట్రడ్యూస్ చేయండి, ఇటువంటివి ఏవి జరగవు.